శ్రీకృష్ణ కమిటీ అసలు వద్దందుకు అక్కడ కట్టొద్దందుకు మోకాళ్ళు నీళ్ళు నిలుస్తున్నాయి. వాళ్ళు ఎవరన్నా చెప్పడానికి నేను సీనియర్ నాయకుడిని అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది బాబాయ్ గారు డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది? నాలుగేళ్ళు మరి చెప్తున్నారు కదా. కనబడుతుంది కదా డెవలప్మెంట్, ఇంతగా నీకేం కావాలి? మాజీ నాయకుడేమో అభివృద్ధి వికేంద్రీకరణ మంచిది, అన్ని చోట్ల డెవలప్ అవుతుందని ఆయన చెప్పారు. ఎవరు? జగన్ గారు. జగన్ గారికి తెలియ చెప్పాడు. ఈయన తెలుసు కదా అని ఆయన తెలియక చెప్పాడు పాపం. అందరూ బాగుండాలి అని ఆయన అంటే కాదు నేనే బాగుండాలంటున్నారు వీళ్ళు. ఒకసారి అమరావతి విషయాన్ని డైవర్ట్ చేసి పథకాలు అయిపోయారేంటి? పథకాలు ఇచ్చేస్తున్నారు అందరికి. ఎప్పుడు బల్లోడు మీకు తెలియదు, మాకు మాత్రమే తెలుసు. మేము టీడీపీ వాళ్ళం కదా, మాకు వచ్చేస్తున్నాయి. టీడీపీ వాళ్ళు మాకు వచ్చేస్తున్నాయి. ఎకరం 99 పైసలకే విశాఖపట్నంలో భూమి ఇస్తారు. ఇక్కడ చూసుకుంటేనేమో అమరావతిలో ఎకరం 20 కోట్లు. ఏంటంటే ఒక 470 కిలోమీటర్ల తేడాలో ఇంత డెవలప్మెంట్. మరి మా చంద్రబాబు నాయుడు తమాషాన సూపర్ చేస్తాడు. ఇంకా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారు కదా. రూపాయికి అమ్ముతాడు, డెవలప్ అవ్వక ఇంకేమవుద్ది? ఇంకేమి కావాలి? రూపాయికి ఎంత కాయ ఎంత మరి? 20 రూపాయలు. అక్కడ రూపాయికి వస్తుంది స్థలం. మరి ఇంకేం కావాలి? అంటే ఎలా ఉందంటే 20 కోట్లు ఒక ఎకరం అంటే ఒకసారి వేవ్ అనేది స్టార్ట్ అయితేనే ముందుకెళ్ళగలమని ప్రభుత్వం అంటుంది. సంపద సృష్టిలో కూడా భాగంగా అంటున్నారు కదా. ఎలా అర్థం కాదు? అంటే సంపద సృష్టిలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటే రేపు డబ్బులు ఉంటాయి అన్నిటికి అంటున్నారు కదా. అయ్యుండొచ్చు అంట కదా. ఇంకా అంటారు ఒక పక్క చూసుకుంటే సూపర్ 6 పథకాల్లో ఇంకా మిగతా ఇవ్వాల్సినవి ఉన్నాయి దారిలో. చేస్తానంటే సూపర్ 6 ఏంటి అన్ని ఇచ్చేట్లా మనకి? ఏమవుతున్నారేంటి? నాకు అన్ని ఇచ్చేస్తున్నాయి, నాకు అన్ని వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది తదుపరి ప్రభుత్వాలు చెప్పే అన్ని మాటలు నమ్మొచ్చా? ఇప్పుడు చెప్పెళ్ళారు ఒక ఆయన, పెద్ద ఆయన సూపర్ అని. రేపు అంట ఇవాళ అడుగుతానంటే రేపు ఇస్తానంటున్నాడు.